మీ పేరు పి అక్షరంతో ప్రారంభమవుతుందా? అయితే మీ జీవితంలో జరగబోయేది ఇదే. పి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది? అలాగే వీరు జీవితంలో ఏ రంగంలో బాగా రాణిస్తారు? ఏ విషయాలకు వీరు దూరంగా ఉండాలి? అలాగే వీరు 2024లో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనే విషయాలతో పాటుగా వీరు ఈ సమయంలో మరిన్ని ఉన్నత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారముల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. పి అక్షరం సంఖ్యాబలం 8. పైథాగరస్ సిస్టంలో 8 అంటే శని. పి అనే అక్షరం చాలా బలమైనది. వీరి యొక్క మనస్తత్వం చాలా బాగుంటుంది. ఏ సందర్భంలో అయినా ఒకే విధంగా ఆలోచిస్తారు. గొప్ప భావాలను కలిగి ఉంటారు. డబ్బు ఉన్నా లేకపోయినా ఎదుటివారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. పుస్తకాలను బాగా చదువుతారు. లోక జ్ఞానం అధికంగా ఉంటుంది. స్నేహితులకు స్నేహబంధానికి ఎక్కువ విలువనిస్తారు. సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎత్తుపల్లాలను చవిచూస్తారు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. కష్టపడే మనస్తత్వం ఉంటుంది. సమాజం పట్ల నైతిక బాధ్యతను వహిస్తారు. వీరు స్వేచ్ఛా జీవితాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. చేసే పనులందు భిన్నంగా ఆలోచిస్తారు. కొత్త విషయాల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. మంచి రూపంతో చూడడానికి అందంగా ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటారు. వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ వృత్తిలోనైనా బాగా రాణిస్తారు. వృత్తిపరమైన జీవితంలో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. విజయవంతమైన వ్యవస్థాపకులుగా మారుతారు. కొన్నిసార్లు వీరి ఆలోచనలు విజయవంతం కాకపోవడం వలన జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. అయితే ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ వీరు జీవితంలో ఉత్సాహాన్ని మాత్రం వదిలిపెట్టరు. ఏ పని చేయాలన్నా చాలా ఉత్సాహంగా చేస్తారు. పి అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు తరచుగా మనోహరంగా, చమత్కారంగా మాట్లాడతారు. జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో సులభంగా కలిసిపోతారు. వీరికి గల ప్రత్యేకమైన తేజస్సుతో ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. వీరు ఎదుటివారిని సులభంగా స్నేహితులుగా మార్చుకుంటారు. వీరు ఆశావాదులు. వీరు సృజనాత్మకంగా, ఊహాత్మకంగా ఉంటారు. కొత్త ఆలోచనలను, భావాలను అన్వేషించడంలో ఆనందిస్తారు. ఏ విషయంలో అయినా సరే సాహసోపేతంగా నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త విషయాల్లో కొత్త ప్రయత్నాలు చేయడంలో ఊహించని ఆనందాన్ని పొందుతారు. వీరు నమ్మదగిన వారు. బంధాలకు కట్టుబడి ఉంటారు. భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేస్తారు. నిజాయితీగా ఉంటారు. వీరికి సానుభూతి మరియు జాలి ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారి కష్టాలను వినడంలో ముందు ఉండటంతో పాటుగా వీరికి చేతనైన సహాయాన్ని కూడా అందిస్తారు. ఎటువంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి సంగీత, సాహిత్య, కళారంగాల్లో మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలాగే రచన, నటన, సంగీతం వంటి సృజనాత్మక రంగాల్లో బాగా రాణిస్తారు. వీరు ఇతరులు తమ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోరు. అలాగే ఇతరులు వీరిని ఏదైనా విషయంలో ఇబ్బంది పెడితే ప్రతీకారం తీర్చుకోవడంలో ముందుంటారు. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వీరు వారి పేరులో ఉండే సంఖ్యాబలం ఆధారంగా ఏ రంగంలో బాగా రాణించగలుగుతారు, అలాగే ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే పి అనే అక్షరంలో సంఖ్యాబలం 1 ఉంటే వారు రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు. అలాగే గవర్నమెంట్ జాబ్స్ని సులభంగా పొందుతారు. పి అనే అక్షరం సంఖ్యాబలం 2 ఉంటే వారు బిజినెస్ పరంగా అభివృద్ధి చెందుతారు. పి అనే అక్షరం సంఖ్యాబలం 2 ఉంటే వారు బిజినెస్ పరంగా అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా స్టార్ హోటల్స్, స్కూల్స్, కాలేజెస్, పాలుకి సంబంధించిన వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అలాగే పి అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు సంఖ్యాబలం 3 వస్తే వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. గురుబలం కూడా చాలా బాగుంటుంది. సంపాదన అనేది వీరి చుట్టూనే తిరుగుతుంది. అలాగే సాయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. పి అనే అక్షరంలో సంఖ్యాబలం 3 ఉన్న వ్యక్తులకు తిరుగు ఉండదు. అన్ని రంగాల్లోనూ ముందుంటారు. అలాగే పి అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరులో సంఖ్యాబలం 4 ఉంటే వీరు ఖచ్చితంగా తమ పేరును సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలివి చాలా ఉన్నప్పటికీ ఊహించని రీతిలో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. విజయం సాధించడానికి ఎంత ప్రయత్నించినా ఏదో ఒక అడ్డంకి అనేది వస్తూ ఉంటుంది. అలాగే పి అక్షరం సంఖ్యాబలం 5 ఉంటే వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. సమాజంలో మంచి పేరును తెచ్చుకుంటారు. నలుగురిని ఆకట్టుకునే వృత్తిలో నిలబడతారు. అలాగే పి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి సోమవారం, శుక్రవారం బాగా కలిసి వస్తుంది. వీరి యొక్క అదృష్ట సంఖ్యలు 7, 8. అలాగే వీరు చేతికి నీలం, నలుపు, పసుపు రంగు గల స్టోన్ ఉంగరాన్ని ధరించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. సి, కే, ఎల్, ఎం అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వారితో మంచి స్నేహ స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వి, ఆర్ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వారితో ఎక్కువగా విరోధాన్ని కలిగి ఉంటారు. వీరు 2024వ సంవత్సరంలో ఎదుర్కోబోయే పరిస్థితులను గురించి చూసుకున్నట్లయితే వీరి యొక్క సంఖ్యాబలం 8. పైథాగరస్ సిస్టంలో 8 అంటే శని. కాబట్టి పి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల్లో శని యొక్క విలక్షణమైన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
వీరు 2024లో వ్యాపారపరంగా అద్భుత ఫలితాలను పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడంలో వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతారు. వ్యాపారపరంగా అధిక లాభాలను పొందుతారు. వీరికి విశ్వాసం పెరుగుతుంది. అలాగే వ్యాపారపరంగా వినూత్న ప్రయత్నాలు చేసి వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత కాలంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారపరంగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కూడా అద్భుత ఫలితాన్ని పొందుతారు. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. పై అధికారుల నుండి, పనిచేసే సంస్థల నుండి ప్రశంసలు అందుకుంటారు. వివాహం కాని వారికి వివాహ యోగ్యం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో మీ జీవితంలో ముఖ్యమైన ఎన్నో విషయాలను పంచుకుంటారు. సంతానపరంగా శుభవార్త వింటారు. అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనం వంటివి చేస్తారు. వీరు 2024లో విద్యాపరంగా శుభ ఫలితాలను పొందుతారు. బాగా చదువుకోవాలని, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆశిస్తారు. కష్టపడి చదివే మనస్తత్వం కలిగి ఉండటంతో అద్భుతమైన గ్రేడులను, మార్కులను సంపాదిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆశలు నెరవేరుతాయి. ఆశించిన ఫలితాలను పొందుతారు. అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలాగే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రయత్నాలు చేస్తున్న వారు విజయం సాధిస్తారు. ఆశించినటువంటి యూనివర్సిటీలో సీట్లను పొందుతారు. వీరికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనేక రకాలుగా డబ్బులు సంపాదించగలుగుతారు. వీరి యొక్క సంతానం నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. అయితే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నించినా ఖర్చులను అదుపు చేసుకోలేకపోతారు. భవిష్యత్తులో అవసరాల కొరకు ధనాన్ని పోగు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయితే అజీర్ణం, అసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. వీరు ఈ సమయంలో మరిన్ని ఉన్నత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించాలి. బుధవారం రోజున వినాయకునికి గరికను సమర్పించాలి. అమ్మవారిని నిత్యం స్మరిస్తూ ఉండాలి. వీలైతే ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణం చేయడం ద్వారా జీవితంలో మరిన్ని ఉన్నత ఫలితాలను పొందగలుగుతారు. వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించాలి. శనివారం రోజున శ్రీ శని చాలీసా పారాయణం చేయాలి. రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి ఆవ నూనెతో దీపారాధన చేయాలి. అలాగే ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. సో చూశారు కదండి, పి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, 2024లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనే విషయాలతో పాటుగా వీరు మరిన్ని ఉన్నత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారముల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా పి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.